నిజంగా ఆయన ఆ రోజు చలవ చేపట్టే ఆయన సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ కావాలి ఎక్కడైనా పెట్టుకునేవాడు ఆ ఫ్యాక్టరీ. కానీ ఈయన చొరవ వల్ల ఈయనే కాకుండా ఈయన చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా ఈయన కన్విన్స్ చేసి ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇతోదంగా సహకరించినందుకు మేము ఆయన కలవడానికి ఏమిటి అని ఎదురు చూస్తుంటే మా రామకృష్ణ గారు మామగారు ఈయన తెలిసింది మాకు. ఇంకేముంది మంచి ఇది దొరికిందని ఆయన తీసుకెళ్తే వెంటనే ఆయన 50,000 రూపాయలు మన దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. ఆ 50,000తో పక్కన ఉన్న నిర్మాణం చేపట్టడం జరిగింది. నాగేంద్ర గారు రండి. అదేలాగా మీరిద్దరూ సంయుక్తంగా చక్కగా వారిని సన్మానించి వాళ్ళ మాతకు కూడా జాకెట్ తీసుకొచ్చారా? వాళ్ళ మాతకే అందించమని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, అలాగే వారి కుటుంబానికి ఈరోజు వీరబాబు స్వామి రోజు ఇక్కడ సేవ చేస్తుంటారు. అందుకని తప్పనిసరిగా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 24, 25 తేదీలు తప్పనిసరిగా హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణయ్య. ఆ చిట్టుబాబు స్వామి, కుమారస్వామి ఇద్దరు ఏంటండి? ఇద్దరు రావాలి తొందరగా. ఇటు ధ్వజస్తంభం దగ్గరికి. మానవ ప్లాంట్ని దానంగా ఇచ్చిన రావి గోపాలకృష్ణయ్య గారు, రాధాకుమారి దంపతులు, వారిద్దరు కూడా పుణ్య దంపతులు. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కడ మనకి లభ్యం అనకూడదు, స్వామి సన్నిధికి పిలుపు అని అనుకోవాలన్నమాట. నిన్న మధ్యాహ్నం 12 గంటలకి హార్ట్ స్ట్రోక్ వచ్చి మాట్లాడుతున్న మాత స్వామి శరణం అయ్యారు. నిన్న చెప్పలేకపోయాను, అంటే ఆ విషాదాన్ని మేము పంచుకునే ఇదిలో చెప్పలేకపోయాం. ఇవాళ ఆ ప్లాంట్ రావడానికి వాళ్ళంతా ఒకటే అడిగారు, మీ స్వాములకు 2 నెలలే వాడతారు, మిగతా 10 నెలలు. ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే, అన్నదాత అన్నదాత అన్నదాత, సుఖీ భవ సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ. ఓం శ్రీ స్వామి సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ. ఓ స్వామి శరణమయ్య.